ప్రభువా తండ్రి, నువ్వు మాట తప్పనవాడు. మేము కూడా ప్రభువా నిన్ను పోలి నడుచుకుంటా సహాయపడండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నారు. అలా ఉండాలని కోరారు. ఆ విధంగానే ఉండటానికి సహాయపడండి. తప్పిపోయే స్వభావం నుండి తప్పించండి. ఈ రాత్రి మా సమయం దీవించండి. వందనములు, స్తోత్రాలు. తల వంచి స్తుతిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయం కోరుకుంటూ నీ వైపు చూస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాలుగు 427 చూడండి. జీవోపదాత నా హృదయంలోనికి రా. 427, 424. జీవపు దాత నా హృదయములోనికి రా. నూతన వెలుగు, నూతన అనుభవమందరికీ నేమో. నూతన వెలుగు, నూతన అనుభవం నేమో. నూతన జన్మమును మాకొసగి నూతనముగా మము చేయ. నూతన జన్మమును మాకొసగి నూతనముగా మము చేయ. నూతన ఆత్మ హృదయమునేమో నిన్ను నే స్తుతింప. నూతన ఆత్మ హృదయమునేమో నిన్ను నే స్తుతింప. జీవపు దాత నా హృదయము నికిరా. నూతన వెలుగు, నూతన అనుభవమందరికీ. నూతన వెలుగు, నూతన అనుభవమందరికీ. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వ్యక్తిగా చేయుము, లోకము చూచునట్లు. నూతన వస్త్రహారములిచ్చి సుందరునిగా చేయుము. నూతన వస్త్రహారమునిచ్చి సుందరముగా చేయుము. జీవపు దాత నా హృదయము నికిరా. నూతన వెలుగు, నూతన అనుభవమందరికీ. నూతన వెలుగు, నూతన అనుభవమందరికీ. నూతన వాక్కులను కొసగి నూతన గీతము నేర్పు. నూతన వాక్కులను నూతన గీత
గీతము నేర్పు నూతన రాగమును మా నిత్యము స్తుతి పొందుము నూతన రాగమును మా కొసగి స్తుతి పొందుము జీవపు దాతానా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవమందరి నిమ్ము నూతన వెలుగు నూతన మందరికి నిమ్ము నూతన శక్తిని అందరి కొసగి నూతన మార్గము నూతన శక్తిని అందరి కొసగి నూతన మార్గము నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను జీవపు దాతానా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవమందరికి నూతన వెలుగు నూతన అనుభవమందరికి నూతన పాత్రగను నీదు మహిమతో నింపు నూతన పాత్రగను నీదు మహిమతో నింపు నూతన ఆయుధముగమము శత్రువును ఓడించు నూతన ఆయుధముగమము శత్రువును ఓడించు జీవపు దాతానా హృదయములోనికి రా జీవితన వెలుగు తన అనుభవమందరికి నూతన వెలుగు నూతన అనుభవమందరికి 421 418 ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. హృదయాంతరంగమున ముదమారవసి నీరాక్త నారోత హృదయంబును నీరాక్త ప్రభా
నారు హృదయమును ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు ప్రియమారనా హృదయం ముదమారవసి అంతరంగమున ముదమార ఆజాగరు కూడనైతి నిజాశ్రయము ఆజాగరు కూడా నిజాశ్రయము కరుణారసముతో అని పెట్టితివి తండ్రి కరుణా కని పెట్టితివి తండ్రి ప్రియ యేసు ప్రియమారనా హృదయం మోదమార హృదయాంతరంగమున మోదమార హృదయాంతరంగమున తోటని ప్రభువాని నుండు నాట్లు ప్రతి చోట ప్రభువాని నుండు ఆత్మాభిషేకము ఆత్మీయ రూపుండ ఆత్మీయ రూపుండ ప్రియ యేసు ప్రియమారనా హృదయం మోదమార హృదయాంత మోదమార హృదయాంత ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రియమైన దేవా, నమ్మకమైన ప్రభువా, మార్పు లేనివాడా, మాట తప్పని మాట నెరవేర్చే రాజా, ప్రభువా, నీ ప్రేమ కొరకు, మీ నమ్మకత్వం కొరకు, నీ విశ్వాస్యత కొరకు ప్రభువా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. నీ సత్య సంధత్వం అంతరిక్షాన్ని అంటుతూ ఉంది. నీ నీతి పర్వతములతో సమానం. మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నిబంధన స్థిరపరిచేవాడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతన సంవత్సరం
బహుమానంగా ఇచ్చి నడిపిస్తూ ఉన్న దాని కొరకు వందనాలు. ఈ విధంగా సమకూర్చబడ్డానికని ప్రభువా కొద్దిమందిముగా మీరు చూపించిన ప్రేమ కొరకు వందనాలు. కొన్ని నిమిషాలు ప్రభువా మరి మేము నిన్ను స్తుతించి ప్రార్థించాలి, సహాయపడుతూ రండి. నీ కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా తండ్రి. ప్రార్థనలు ఆలకించే దేవుడిగా రుజువుపరుచుకుంటూ వచ్చిన దాని కొరకు వందనాలు. గత సంవత్సరం అంతట్లో కూడా మేము తలపెట్టిన ప్రతి కార్యము కూడా ప్రభువా మీరు బహు చక్కగా ప్రభువా తండ్రి జరిగేదాని కొరకై సహాయపడుతూ వచ్చారు. నీకు వందనములు. తల వంచి స్తుతిస్తూ నీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయం కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఈ సమయం కొరకని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 2 వచనాలు చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం 2వ వచనం కూడా చదువుదాం. సమూయేలు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. చదవండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. అన్న చాలా సంతోషంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. మొదటి అధ్యాయంలో మనోదుఖము కలిగినటువంటిది, భోజనం కూడా చేయటానికి హితము కావట్లేదు అని ఉపవాసం ఉంటూ వచ్చినటువంటి హన్న 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అధ్యాయం అంతా కూడా చదువుతూ వస్తే ఆమె హృదయంలో ఎంత కృతజ్ఞత ఉందో, గ్రాటిట్యూడ్ అంటారు, మనకు అర్థమవుతూ ఉంది. అదే సమయంలో దీనురాలుగా తగ్గించుకొని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఏముంది అక్కడ పైన మొదటి భాగంలో అంటే హన్న విజ్ఞాపన చేస్తూ ఉంది. హన్న విజ్ఞాపన చేస్తూ ఉంది. మనం చూస్తూ వస్తే ఆ విజ్ఞాపనలో, ఆ ప్రార్థనలో దేవుణ్ణి అందు సంతోషిస్తూ దేవుణ్ణి గణపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏమి కారణం అనేది కనుక మనం చూస్తూ వస్తే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అనే మాట ప్రకారం ఆమె మనవి, ఆమె ప్రార్థన ఆలకించి దుఃఖాన్ని, కన్నీరుని, వేదనను సంతోషముగాను ఆనందముగాను మార్చినాడు. ఆ కారణాన పొందినటువంటి ఆ సక్సెస్ అంటే ఆ యొక్క విజయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువునందు సంతోషిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంది అనే మాట మనం చూస్తున్నాం. గొప్ప విజయం ఏంటంటే నింద లేదు,
అవమానం లేదు, సిగ్గు లేదు, గొడ్రాలు కాదు. అంతకుముందు ఏం చూస్తామంటే పెనిన్న ఇటువంటి మాటల చేత విసిగిస్తూ వచ్చింది, బాధ పెడుతూ వచ్చింది, గాయపరుస్తూ వచ్చింది. ఇప్పుడు ఇంకా అటువంటి గాయపడవలసిన పని లేదు. నింద, అవమానము, సిగ్గు ఇటువంటివి ఏమీ లేవు. కనుక ఆ గ్రాటిట్యూడ్తో దేవుని దగ్గర తను తగ్గి, నీ వంటి జ్ఞాని లేడు, అనంత జ్ఞానమైన దేవుడు, నీ అంత బలం ఎవరో లేదు, నువ్వు బలవంతుడైనటువంటి దేవుడు అని తాను పొందినటువంటి విజయాన్ని లేదా పొందినటువంటి సమాధానాన్ని, ప్రార్థనకు వచ్చినటువంటి జవాబును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ ఉన్నట్లుగా లేదంటే స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. అలానే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చూస్తే, నిర్గమాకాండం ఆ 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మొదటి 2 వచనాలు చదువుదాం మరలా అందరం కలిసి. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి వచనము 2వ వచనము కలిసి చదువుదాం. చదవండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయనను స్తుతించెదను. సో అక్కడ సమూయేల్లో హన్నా ఏ విధంగా తన ప్రార్థన ఆలకించిన దాని కొరకని, ప్రార్థనకి జవాబు దయచేసిన దాని కొరకని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందో, ఇక్కడ నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా వాళ్ళు కీర్తన పాడుతూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. హన్నా ఎందుకు స్తుతించిందని చూసాం మనం. అంటే దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించాడు. ఉండే నింద, అవమానం, సిగ్గు, కన్నీరు, దుఃఖం, బాధ, వేదన అన్నిటినీ తీసివేశాడు. ఇప్పుడు మోషేను ఇశ్రాయేలీలు ఎందుకు అంటే, వాళ్ళు ఎందుకు ఈ పాట పాడుతున్నారు? మోషే కీర్తన అని పెట్టాడు ప్రకటనలో ఈ పేరుకి, ఈ అధ్యాయానికి. ఎందుకు ఆ పాట పాడుతున్నారంటే, వారు విడుదల పొందారు, ఐగుప్తులో నుండి విడుదల పొందారు, బానిసత్వంలో నుండి విడుదల పొందారు, కఠినమైనటువంటి దాసర్కత్వంలో నుండి బయటకు వచ్చారు, ఇబ్బంది కొలిములో నుండి బయటకు వచ్చారు. ఆ కారణం చేత ఇప్పుడు వాళ్ళ విడుదలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళను మరి దేవుడు స్వతంత్రులుగా చేసిన దాని కొరకు, దేవుడు బంధకాలన్నీ కూడా తెంపిన దాని కొరకు జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు వీళ్ళ పాడే పాట ఏంటి అని 15వ అధ్యాయం అక్కడ ముందు చూసాము. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఎవరి పాట ఉంది? హన్నా పాట ఉంది. హన్నా ఏం పాడిందో చూసాం. ఇప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఎవరి పాట ఉంది? మోషే ఇశ్రాయేలీలు పాట. ఆ పాట ఏం చెప్పుకున్నాం మనము? అది గ్రాటిట్యూడ్, అంటే హృదయములో ఉన్నటువంటి కృతజ్ఞత, హృదయములో ఉండేటువంటి ఆ సంతోషము, ఆనందము అని ఆ దీనత్వంతో దేవుని గణపరుస్తూ తాను తగ్గుతూ, హన్నా తను హెచ్చించుకుంటలే, దేవుని గణపరుస్తూ తను తగ్గి స్తుతి చెల్లిస్తుంది, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంది జీవితంలో పర్సనల్ సక్సెస్ అనే దాని కొరకే. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎందుకు పాట పాడుతున్నారంటే, వాళ్ళు ఎరిగింది ఒకటే, ఏంటది? గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ విక్టరీ. వాళ్ళు ఏం పొందారు? జయం పొందారు. ఎవరి మీద? ఐగుప్తీయుల మీద. మనం ఎరుగుదాం, ఫరో, గుర్రాలు, రథాలు, రౌతులు అన్నీ ఏమైపోయినాయి? సముద్రంలో మునిగిపోయారు, వాళ్ళు చనిపోయారు.
ఎవరికైతే భయపడ్డారో వాళ్ళ సముద్రంలో మునిగిపోయి కొట్టుకుపోయారు. మరి వీళ్ళకి ఏంటమంటారు? దాన్ని విజయం అంటారు. కనుక ఇప్పుడు ఆ విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గాడ్ ఈజ్ ద సోర్స్, దేవుడే ఈ విజయానికి కారకుడు. గాడ్ ఎలోన్. దేవుడు సాయం చేశాడు, మేము కష్టపడ్డామని చెప్పట్లే. దేవుడు ఈ విజయం అంతటికీ కూడా దేవుడు ఒక్కడే, ఫ్రమ్ గాడ్ ఓన్లీ, త్రూ గాడ్ ఓన్లీ. అంటే దేవుని నుండే వచ్చింది విజయము, దేవుని ద్వారానే. త్రూ గాడ్ అంటే వాళ్ళకు వచ్చిన విజయము దేవుని వల్లనే వచ్చింది, దేవుని ద్వారానే వచ్చింది. ఆయన పర్మిషన్ గ్రాంట్ చేశాడు, వాళ్ళకి విజయాన్ని ఆయన స్థిరపరిచాడు. సో ఇప్పుడు ఈ రెండు మనం పాఠాలు చూస్తూ వస్తే, ఏ పాట అది? హన్నా పాడిన పాట 1 సమూయేలు 2వ అధ్యాయము, మోషే ఇశ్రాయేలీయులు పాడిన పాట గనక మనం చూస్తూ వస్తే, జయము అనేటువంటిది, విజయము, ఆనందము, సంతోషము, ఏ పేరు పెట్టుకున్నా అది మనం ఏం చూస్తున్నాము అని అంటే దేవుని వలన మాత్రమే సంభవిస్తుంది, దేవుని ద్వారా మాత్రమే మనము పొందగలము. మరి మనం జ్ఞానులం కాదా? మనం తెలివైన వాళ్ళం కాదా? మనకు సదుపాయాలు లేవా? మనకు అనుభవం లేదా? మనకు మంది మార్బలం లేదా? మనం సమర్థులమే కదా. నిజమే, ఎంత సమర్థులమైనా మనము మోషే కంటే సమర్థులు కాదు. కానీ మోషే లాంటి వాడే, గాడ్ ఎలోన్, యెహోవా ఒక్కడే, నీ వంటి దేవుడు ఎవడో లేడు. యెహోవా వెలుపుల్లో నీ వంటి వాడు, అన్నా ఏమో నీ వంటి వాడు ఎవడో లేడంటే, ఈయన అంటాడు వేలుపులతో నీ వేలుపులు అంటే భూమి మీద నీతో సములైన వారు. ఏమి కారణం అంటే వాళ్ళు అనుభవించినటువంటి విజయాలు, వాళ్ళు పొందినటువంటి సంతోషం. చదవండి కీర్తన 44, మనం చదువుకునేది ఏ రోజును 6వ వచనంలో, కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం. నేను చూడండి, నేను నా వింటిని, యుద్ధానికి వెళ్ళేవాడు మరి వింటి మీద కాకపోతే, అంటే వింటి అంటే బాణం, మరి బాణాన్ని నమ్ముకోకపోతే మరి దేన్ని నమ్ముకోవాలి? నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతిలో నుండి. అది నా విల్లు కాదు, నా స్కిల్ కాదు, నా స్కిల్ కాదు. మరి ఏమంటాడంటే మా విరోధుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. ఇది అండి భక్తుల యొక్క అనుభవం. వారు విజయం పొందిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా విల్లు, మా శక్తి, మా బలము. ఇక్కడే మనం ఇంకొక మాట కూడా చదువుతాం. ఏం చదువుతాం? అదే పైన కనుక 3వ వచనం చూస్తే, ఇక్కడే వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బలము కాదు వాళ్ళకి జయమిచ్చింది, నీవు వారిని కటాక్షించితివు గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే. అది విజయం. ఇప్పుడు ఈజ్ ద సోర్స్, ఈజ్ ఓన్లీ గాడ్. గాడ్ ఎలోన్ అంటే అది దాని అర్థం. ఆయన ద్వారా మాత్రమే వాళ్ళకి ఏమొచ్చింది? విజయం అనేటువంటిది వచ్చింది. అందుకనే భక్తుడు ఏమంటాడు? కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాం. దినవృత్తాంతాల గ్రంథంలో 2వ గ్రంథంలో అక్కడ 20వ అధ్యాయంలో యెహోషాపాతు ఒక మాట చెప్తాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం, యెహోషాపాతుకు వచ్చినటువంటి ప్రవక్త ద్వారా, దేవుని దాసుడు ద్వారా వచ్చిన వర్తమానం ఆయన ప్రార్థన చేసిన తర్వాత 15వ వచనంలో, యోదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా,
మీరందరూ ఆలకించుడి. ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, చదవండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జయకుడి. ఈ యుద్ధము మీరు కాదు. అలాగే 17వ వచనములో ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము అది. మరి ఎలా వస్తుంది? నీ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే మాకు విజయం అనేటువంటిది అనుగ్రహించబడింది. 60వ కీర్తన 60 12వ వచనంలో చూస్తే కీర్తన 60 దేవుని వలన మేము సోరక ఏంటి సూరకార్యములు అంటే ఏంటంట? అంటే బలమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వీరత్వంతో కూడినటువంటి కార్యాలు. ఏమంటాడు? దేవుని వలన మేము సూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అనగొట్టువాడు. కనుకనే మనం ఏం చదువుతాం? మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామునికే మహిమ. కనుక దేవుడు విజయం ఇచ్చేవాడు. ఈ విధముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇంకొక వచనం చదువుతా. దావీదు ఏం చెప్తాడు? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయంలో ఆయన ముగింపులో ఫేర్వెల్ ఫంక్షన్లో దినవృత్తాంతాలు 1వ గ్రంథం ఫేర్వెల్ మెసేజ్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే 11వ వచనం నుండి చూస్తే, భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుతుంది. చాలు, ఇంక మిగిలినవన్నీ అక్కర్లేదు, మనం 15 వరకు చదవాలి. కానీ అక్కడ ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే మహాత్మ్యమును, మజెస్టీ, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత, ఇటువంటివి ఇంకేమైనా ఉంటే అవి నీకే చెందుచున్నవి. అలానే 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, ఏలువాడవు, బలమును పరాక్రమమును. కనుక ఇక్కడ ఇప్పుడు మన పాఠం ఏంటి అంటే, ఎవరు ఏం చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క భావం ఏంటంటే అంతిమముగా విజయం ఇచ్చేవాడు దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. అది ఎందుకు ఇప్పుడు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే, ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చిన వాడు, హన్నా ప్రార్థన ఆలకించిన వాడు, దావీదుకు జయమిచ్చినటువంటి వాడు, ఇప్పుడు మనం ఏమేమైతే చూసినామో అన్నిటిలో కూడా అత్యధికమైనటువంటి విజయం అని పౌలు మాట్లాడినాడు. ఆ విజయం ఏంటంటే పాపం మీద, సాతాను మీద, లోకం మీద విజయం ఇచ్చినటువంటి వాడు. వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు విజయం పొందిన తర్వాత ప్రార్థనలు ఆలకించటం కానివ్వండి, శత్రువులపై విజయం కానివ్వండి, దేశము రాజ్యము స్థిరపరచటం. దావీదు కాలంలో ఏమైంది? దేశం స్థిరపరచబడింది యుద్ధాలు లేకుండా. ఏమైనప్పటికీ ఇవన్నీ ఎవరి వల్ల కలిగినాయట? దేవుని వల్లనే కలిగినాయి. ఇప్పుడు నా తలంపు ఏంటి అంటే 2025లో దేవుడు మన ద్వారా మన ప్రార్థనలు ఆలకించి సంఘం ద్వారా కొన్ని మంచి పనులు జరిగేదాని కొరకు అనుమతించాడు. అన్నీ కూడా చక్కగా జరిగినాయి. మనం జనవరి మాసం 1వ తారీఖున సువార్తతో ప్రారంభించి ఏప్రిల్ 5న యూత్ రిట్రీట్ కానీ, ఆగస్టు 16న మరి యానివర్సరీ, మళ్ళీ సాయంకాలం సువార్తకి వెళ్ళాం. 13వ తారీఖున డిసెంబర్లో సువార్త చేసాం. 31 రాత్రి, 1 పగలు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయా స్థలాలకు వెళ్ళడానికి, పరిచయం చేయడానికి, అనేకులు రావడానికి, సంతోషించడానికి. దేవుడు కాలమంతట్లో కూడా ఇంకెన్నెన్నో కార్యక్రమాల్లో, ప్రయాణాలు, పనులు, బాధ్యతలు అన్నిటిలో కూడా మరి మనకు దేవుని యొక్క సహాయాన్ని బట్టి అన్నిట్లోనూ మనము విజయం పొందాం.
అన్నిటిలోనూ సంతోషిస్తూ వచ్చాం. అన్నీ కూడా మేలుకరంగానే జరిగినవి, సంతోషకరంగా జరిగినవి. వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో సంతోషిస్తూ వెళ్ళారు. కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు దావీదు చెప్పినట్లుగా, హన్నా చెప్పినట్టు, మోషే చెప్పినట్లు, ఇతర భక్తులు చెప్పినట్లుగా దేవుని వలననే. ఈజ్ ద సోర్స్, గాడ్ ఎలోన్ హీ గ్రాంట్స్ సక్సెస్. అంటే విజయాన్ని గ్రాంట్ అంటే ఏంటి, శాంక్షన్ చేయటం అంటారు చూసారా, ఆ విధముగా అనుమతించాడు, అంగీకరించాడు. తద్వారా మనము సంతోషంతో ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించాం. సో ఇప్పుడు గత కాలంలో చేసిన కార్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తాం. అంటే ఈరోజు అని కాదు, అనుదిన జీవితంలో ముందు కార్యాల కొరకై ప్రార్థన చేస్తాం. ఇంకా దేవుడు సంవత్సరాలు జరుగుతుండగా ఇంకా గొప్ప కార్యాలు చేయాలని, మంచి కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. గతంలో ఏం చేశాడో అవే కాకుండా నూతన కార్యాలు చేసేదాని కొరకై, నూతన క్రియ జరిగించేదాని కొరకై, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. కనుక నూతన సంవత్సరంలో కూడా అటువంటి కార్యాలు, ఇంకా మంచి కార్యాలు, అనేకమైన కార్యాలు, అది సువార్త కానీ, లేకపోతే మరి సంఘము సమకూర్చబడటం కానీ, తప్పిపోయిన వాళ్ళు రావటం కానీ, వచ్చిన వాళ్ళు ఉద్యోగం పొందటం కానీ, సమృద్ధి అయిన వాక్యం మన మధ్యలో ఉండటం కానీ, మందిరం భద్రపరచబడడం కానీ, సరిహద్దులు విశాలపరచబడడం, నూతన ఆత్మలు సమకూర్చబడడం, దేవుడు ఈ కార్యములన్నీ చేయగలడు. ఇవేవి మనల్ని బట్టి కాదు, ఆయనే ఈజ్ ద సోర్స్ ఆఫ్ విక్టరీ. సో విజయానికి ఆధారం ఆయనే, విజయానికి హేతు ఆయనే. కనుక చేసిన కార్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తాం. ముందుంచబడినటువంటి కార్యములు, ఇంకా జరగవలసిన కార్యాల కొరకై ప్రార్థన చేస్తాం. క్లుప్తంగా ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు, ఒక అరగంటలో ముగించుకుందాము. తప్పితే ఇంకొక 5 నిమిషాలు. కనుక చాలా క్లుప్తంగా, ఎక్కువ టైం తీసుకోకుండా, దేవుడు 31 రాత్రి 1 పగలు ఏ విధంగా మన పక్షంగా ఉండి మన ప్రార్థనలు ఆలకించి సమస్తం చక్కగా చేసి వాగ్దానం ఇచ్చాడు. అది నూతన సంవత్సరంలో వ్యక్తిగతంగా మీకు ఇచ్చిన వాగ్దానం, సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నెరవేర్చేటట్లు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. మా ప్రేమించండి, మమ్మల్ని విధిగా ప్రేమించిన మా ప్రేమించిన నిజమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన కృపణాలను దేవుడు